హలో స్టూడెంట్స్, డిగ్రీ 4th సెమిస్టర్లో బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మేజర్లో లాస్ట్ పేపర్ అనమాట డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ విత్ ఒరాకిల్. మనకి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అనేది బీఎస్సీ వరకు కూడా ఉంటుంది. మీకు సిలబస్ అనేది కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుంది అనమాట. అందుకని గన్ షాట్ క్వశ్చన్స్ కూడా మీకు కూడా సపరేట్గా వీడియో అయితే చేస్తున్నాను. సో ఆల్రెడీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్ గా మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. గన్ షాట్ క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్ ఉంది కాబట్టి ప్రిపేర్ అయితే చేశాను అనమాట. యూనిట్ 1 వచ్చేసి ఓవర్ వ్యూ ఆఫ్ డేటాబేస్ సిస్టమ్స్ అండ్ డేటా మోడల్స్. సో 2 టాపిక్స్ అనమాట. అంటే ఇంట్రడక్షన్ టైప్ ఉంటుంది, అలాగే డేటా మోడల్స్ కాన్సెప్ట్ కూడా ఉంటుంది అనమాట. సో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో గన్ షాట్ క్వశ్చన్స్ వచ్చేసి డిఫైన్ డేటా మోడల్, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా మోడల్స్ ఇన్ డేటాబేసెస్. అలాగే 9th క్వశ్చన్ గన్ షాట్ క్వశ్చన్ వచ్చేసి రైట్ అబౌట్ 3 టైర్ స్కీమా ఆర్కిటెక్చర్. సో డిఫరెంట్ క్వశ్చన్స్ అనమాట. ఈ 2 క్వశ్చన్స్ కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. ఈ 2 లోంచి ఒక క్వశ్చన్ కన్ఫర్మ్ గా తెస్తారనమాట. ఓకేనా స్టూడెంట్స్? సో మీకు కనుక టైం ఉంటే రిమైనింగ్ క్వశ్చన్స్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ హైలైట్ చేస్తాను ఎల్లో కలర్ తో, అవి కూడా ఒకసారి చూసుకోండి. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో అడ్వాంటేజెస్ ఆఫ్ డేటాబేస్ సిస్టమ్స్, అలాగే 5th క్వశ్చన్ వచ్చేసి డేటాబేస్ అప్లికేషన్స్. ఈ 2 అయితే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత సెంట్రలైజ్డ్ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ కూడా చూసుకోండి యూనిట్ 1 లో. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 వచ్చేసి రిలేషనల్ మోడల్ అండ్ నార్మలైజేషన్. రిలేషనల్ మోడల్లో మనకి డెఫినెట్ క్వశ్చన్ వచ్చేసి కార్డ్ రూల్స్ అనమాట. ఈఎఫ్ కార్డ్ రూల్స్ ఓవరాల్ గా మనకి 12 అయితే రూల్స్ అయితే ఉంటాయి. ఆ 12 అనేది మీరు సైడ్ హెడ్డింగ్ పెట్టి సో థియరిటికల్ గా రాసుకుంటూ వెళ్ళిపోవాల్సి ఉంటుంది. సో డెఫినెట్ గా కార్డ్ రూల్స్ అనేవి కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. సో కార్డ్ రూల్స్ కనుక మీరు ప్రిపేర్ అవ్వకపోతే 4 క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అవ్వాలి. ఏ విధంగా అంటే క్లియర్ గా చూసుకోవచ్చు. 11th క్వశ్చన్, 12th క్వశ్చన్, 13th క్వశ్చన్, అలాగే 14th క్వశ్చన్. నార్మలైజేషన్ లో ఫస్ట్ నార్మల్ ఫామ్, సెకండ్ నార్మల్ ఫామ్, థర్డ్ నార్మల్ ఫామ్, అలాగే బీసీఎన్ఎఫ్ బాయ్స్ కార్డ్ నార్మల్ ఫామ్. ఈ 4 నార్మల్ ఫామ్స్ కంటే మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే ప్రిపేర్ అవ్వచ్చు. ఈ 4 లోంచి ఒక నార్మల్ ఫామ్ కన్ఫర్మ్ అయితే మనకి క్వశ్చన్ పేపర్లు అయితే ఇస్తారనమాట. ఈ నార్మల్ ఫామ్స్ లోంచి ఒక క్వశ్చన్, అలాగే కార్డ్ రూల్స్ డైరెక్ట్ గా ఒక క్వశ్చన్ కన్ఫర్మ్ అయితే ఇస్తారు. ఓకేనా? లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో గురించి చెప్తున్నాను. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో కార్డ్ రూల్స్ డైరెక్ట్ గా ఒక క్వశ్చన్ ఇస్తారు. అలాగే నార్మలైజేషన్ లో నార్మల్ ఫామ్స్ నుంచి ఒక క్వశ్చన్ కన్ఫర్మ్ గా తెస్తారనమాట. ఓకేనా స్టూడెంట్స్? సో డెఫినెట్ గా కార్డ్ రూల్స్ ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. లేదు నార్మల్ ఫామ్స్ కూడా మనకి ఈజీ కాన్సెప్టే, ఒకదానికి ఒకటి లింక్ ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా నార్మల్ ఫామ్స్ కూడా ఈజీగా అయితే మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఫస్ట్ నార్మల్ ఫామ్, సెకండ్ నార్మల్ ఫామ్, థర్డ్ నార్మల్ ఫామ్, అలాగే బీసీఎన్ఎఫ్. ఓకేనా స్టూడెంట్స్? సో గన్ షాట్ క్వశ్చన్స్ మాత్రం ఇవి. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి కూడా మీరు క్లియర్ గా చూసుకోవచ్చు. నార్మలైజేషన్, అలాగే ఫంక్షనల్ డిపెండెన్సీ. సో ఇవి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్.